హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఈ బాక్స్. ఈరోజైతే నేను ఈ వీడియోలో 2 కేజెస్ కేక్‌ని ఎలా ఫినిషింగ్ చేసుకోవాలి, ఎలా క్రమ్ కోట్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇదైతే 2 కేజెస్ కేక్ అండి. దీన్ని నేను 10 ఇంచెస్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. 2 కేజెస్ కేక్‌ని 10 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్ అనమాట. నేను 10 ఇంచెస్‌లో ఈ కేక్ అనేది బేక్ చేసుకున్నాను. ఇది ఎగ్‌లెస్ కేక్ అండి. ఈ కేక్ బేక్ చేసుకున్న తర్వాత నేను 3 లేయర్స్‌లో ఈ కేక్ అనేది కట్ చేసుకుంటున్నాను. కటింగ్‌లో ఉంటుందండి. నీట్‌గా కట్ చేసుకుంటేనే మనకి కేక్ అనేది ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇది మధ్యలో ఉన్న లేయర్‌ని మనం ఎప్పుడూ కూడా ఫస్ట్ లేయర్‌గా ప్లేస్ చేసుకుంటామండి కేక్ ఫినిషింగ్ చేసేటప్పుడు. ఫస్ట్ లేయర్‌ని ప్లేస్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్‌తో మనం పూర్తిగా కేక్‌ని సోక్ చేసుకోవాలి. దీంట్లోనే మనం క్రష్‌ని కూడా యూజ్ చేసుకున్నామంటే ఇంకా కేక్ అనేది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వద్దు అనుకుంటే మీ ఇష్టం, అది మీ ఆప్షనల్ అండి. ఫస్ట్ లేయర్ అయితే షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది, లుక్ అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ ఉందో ఆ విప్పింగ్ క్రీమ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చండి. క్రష్ అనేది నేను మాలాస్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. ఇది క్రషే కాదండి, దీంట్లో మిక్స్డ్ ఫ్రూట్ క్రష్ అనమాట. లైక్ అక్కడక్కడ మనకి నేను ఇప్పుడు బ్లూబెర్రీ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇది బ్లూబెర్రీ క్రష్. మనకి పీసెస్ అనేవి కూడా అక్కడక్కడ మనకి తగులుతుంటాయన్నమాట. కేక్ అనేది టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది. ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో, ఇలా క్రష్ అనేది కూడా యూజ్ చేసుకోండి. లైక్ ఈ మిక్స్డ్ ఫ్రూట్ పీసెస్ ఉన్న క్రష్ యూజ్ చేసుకుంటే మీకు కేక్ టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇది మాలాస్ బ్రాండ్ అనేది నాకిక్కడ బెంగుళూరులో ఉంటాను కాబట్టి నాకిక్కడ మాలాస్ బ్రాండ్ అనేది మోస్ట్‌లీ మాలాస్ బ్రాండే అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా కూడా. లేదు మీ దగ్గర ఇంకేదైనా అవైలబుల్ ఉన్నా సరే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్‌లో కూడా మిక్స్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా కేక్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట. ఆహ్, హ్మ్. ఇది ఫస్ట్ లేయరు. సెకండ్ లేయర్ తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ కేక్ ప్లేస్ చేసుకొని, మనం సేమ్ ఇలానే షుగర్ సిరప్‌తో సోక్ చేసుకొని, విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా! ఎగ్‌లెస్ అయినా కూడా ఎంత స్పాంజీగా ఉందో కేక్ అనేది. సో, సెకండ్ సెకండ్ లేయర్ ఆఫ్ కేక్‌ని కూడా మనం ప్లేస్ చేసుకుంటున్నాము. సేమ్ షుగర్ సిరప్‌తో మనం కేక్ అనేది సోక్ చేసుకుంటామండి. ఎక్కువగా సోక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. లైట్‌గా కేక్ అంతా కూడా మనం వన్ టైమ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు చేత్తో ప్రెస్ చేసి చూడండి. మీకక్కడ లైక్ నెమ్మగా అనిపిస్తుంది. సో, అలా వస్తే సరిపోతుంది. ఎక్కువ మీరు వేసేసినా కూడా వాటర్ అనేవి బయటకొచ్చేస్తాయి. సో, జస్ట్ మనం సోక్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సెకండ్ లేయర్ కూడా ఇంతేనండి. విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని ఏదైతే మీరు ఏ ఫ్లేవర్ కేక్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్ క్రష్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి అని అనుకుంటే మీరు ఆ ఫ్రూట్స్ అనేవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మీకు ఫ్లేవర్ అనేది బావుంటుంది. లేదు మా దగ్గర ఫ్రూట్స్ అనేవి అంటే ఫ్రూట్స్ సీజన్ ఉండదు కదా! ఒకవేళ సీజన్ ఉంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. లేదు మీకు దగ్గర ఆ సీజన్ ఏం లేదు, మాకు ఆ ఫ్రూట్ అవైలబుల్ లేదు అంటే మీరు ఇలా క్రషెస్ అనేవి కూడా దొరుకుతాయి. మీరు హ్యాపీగా క్రషెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చండి. క్రష్‌ని మిక్స్డ్ ఫ్రూట్ పీసెస్ ఉన్నది ఒక 50 రూపీస్ ఎక్స్‌ట్రా పడుతుంది మనకి. అంటే నార్మల్ క్రష్‌తో పోలిస్తే ఈ మిక్స్డ్ ఫ్రూట్ క్రష్ కొద్దిగా ప్రైజీ అని చెప్పొచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎవరన్నా ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. సెకండ్ లేయర్ కూడా ఇలానే నేను క్రష్ అప్లై చేసుకొని ప్లేస్ చేసుకుంటున్నాను. ఫిల్లింగ్‌గా మీరు వైట్ చాకో చిప్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫిల్లింగ్ బ్లూబెర్రీ క్రష్ మనం ఇక్కడ పీసెస్ ఏస్తున్నాం, లైక్ ఫ్రూట్ పీసెస్ వేస్తున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. లేదు మీకు కావాలి అని అనుకుంటే వైట్ చాకో చిప్స్ అనేవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. లైక్ ఆహ్
వైట్ చాకో చిప్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ లేయర్‌ని మనం పైన లేయర్‌గా ప్లేస్ చేసుకుంటాము. సో, ఫ్లాట్‌గా ఉంటుంది కాబట్టి కేక్ అనేది లుక్ అనేది బాగా వస్తుంది. ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఎప్పుడూ కూడా కేక్ కింద లేయర్‌ని మనం పై లేయర్‌గా ప్లేస్ చేసుకుంటే కేక్ ఫినిషింగ్ లుక్ అనేది బావుంటుంది. కేక్ అనేది ఫ్లాట్‌గా వస్తుందండి. నేను జస్ట్ కొంచెం క్రీమ్‌నే అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ క్రమ్ కోట్ చేసుకుంటున్నానండి అంతే. క్రమ్ కోట్ అంటే ఏం లేదు. మనం తక్కువ క్రీమ్‌తోనే కేక్ అనేది జస్ట్ 1 కోటింగ్ ఇచ్చి మనం ఫ్రిడ్జ్‌లో ప్లేస్ చేస్తాము. ఎందుకంటే కేక్ అనేది నీట్‌గా సెట్ అవుతుందనండి. కేక్ క్రమ్స్ ఇవన్నీ కూడా ఏం బయటికి రాకుండా సెట్ అయిపోతే మనం ఫినిషింగ్ అనేది మనకి నీట్‌గా చేసుకోవచ్చు. ఎక్కువ టైమ్ టేకింగ్ అవ్వదనమాట. ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, అందుకని మనం ఈ క్రమ్ కోట్ అనేది కంపల్సరీ అని చెప్తాను. బిగినర్స్ అయితే మాత్రం కంపల్సరీ క్రమ్ కోట్ చేసుకోండి. మీకు ఈజీ అవుతుంది వర్క్ అనేది. కేక్ అనేది సెట్ అవుతుంది ఫ్రిడ్జ్‌లో నీట్‌గా. బోర్డ్ అనేది ఈ టైంలోనే నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఆ క్రీమ్ అదైతే ఏదైతే ఉందో ఆ బోర్డ్ క్లీన్ చేసుకోవటం వల్ల ఏంటంటే కేక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుందనమాట నీట్‌గా. సో, క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఆ కేక్‌లో ఉన్న కూలింగ్ వల్ల ఆ కేక్ అనేది బాగా సెట్ అవుతుందనమాట. సో, 1 అవర్ టు 1 ½ అవర్ మీకు ఎక్కువ టైం ఉందంటే 1 ½ అవర్ వరకు పెట్టుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సరిపోతుంది. తర్వాత మనం బయటకి తీసేసి ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం చేస్తున్నామండి. ఇది పైపింగ్ బ్యాగ్స్ అంటారు వీటిల్ని. దీంతో చేసుకోవటం వల్ల స్పాచులాతో కూడా చేసుకోవచ్చండి. దీంతో చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, అందుకని మస్ట్ అండ్ షుడ్‌గా ఈ పైపింగ్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేయమని నేను చెప్తానండి. డెఫినెట్‌గా బిగినర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. పైపింగ్ బ్యాగ్స్ అంటారు. ఎక్కడైనా మోస్ట్‌లీ అవైలబుల్ ఉంటాయి. లేవు అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. దీంతో చేస్తే పని అనేది ఈజీ అవుతుంది. మెస్సీ కూడా అవ్వదు. ఫాస్ట్‌గా అయిపోతుంది వర్క్. సో, చూస్తున్నారు కదా! ఏంటి ఇంత క్రీమ్ వేసేసారు అనుకుంటున్నారా? ఏం లేదండి. మనం చూసుకుంటూ స్క్రాపర్‌తో స్క్రాప్ చేసుకుంటూ మనం క్రీమ్ అనేది ఎక్సెస్ క్రీమ్ అంతా కూడా తీసేస్తాము. చూస్తున్నారు కదా! స్క్రాపర్‌తో నీట్‌గా స్క్రాప్ చేసేసుకోండి. నేను స్పాచులాతో చేస్తున్నాను. స్క్రాపర్స్ కూడా బోలెడన్ని అవైలబుల్ ఉంటాయి. స్క్రాపర్స్‌తో అయితే ఇంకా ఈజీగా ఉంటాయి. ఎక్కడెక్కడైతే కేక్ కనిపిస్తూ ఉంటుందో, ఫినిషింగ్ బాగాలేదో అక్కడ మళ్ళీ కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేసుకుంటూ మీరు ఫినిషింగ్ అనేది చేసుకోండి. ఇది ఒక్క రోజులో వచ్చేదైతే కాదండి. ప్రాక్టీస్‌ని బట్టి వస్తూ ఉంటుంది. 3, 4 కేక్స్ చేస్తూ ఉంటే ఫినిషింగ్ అనేది రావాలి, పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ప్రాక్టీసేనండి. ఈ రోజుకి ఈ రోజు వచ్చేయాలంటే మాత్రం అవ్వదు. ప్రాక్టీస్ మీదే వస్తూ ఉంటుంది. ఏం లేదు ఈ క్రీమ్ ఎక్కువ ఏం అవ్వదు. మీరు నీట్‌గా స్క్రాపర్‌తో ఎక్సెస్ క్రీమ్‌నంతా కూడా మీరు నీట్‌గా స్క్రాప్ చేసేసుకోండి. స్క్రాపర్ ఇట్లా ఇది ఉంటుంది. లైక్ మీకు డిఫరెంట్ అయిన స్క్రాపర్స్ కూడా మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది మీరు తీసుకొని కొద్దిగా టైమ్ టేకింగేనండి. బిగినర్స్‌కైతే ఇంకా కొద్దిగా టైమ్ టేకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నీట్‌గా రావాలి. కేక్ టేస్ట్ చేసినప్పుడు ఎంత బావుంటుందో లుక్ వైస్ కూడా కేక్ అనేది అంతే బాగుండాలి. లైక్ టేస్ట్ బావుంది కదా! లుక్ ఎలా ఉంటే ఏంటి అలా అయితే అనుకోవద్దు. టేస్ట్ ఎంత బావుంటుందో ఎందుకంటే ఫస్ట్ మనం చూడంగానే కేక్‌ని చూస్తాము. తినేయం కదా! సో, మనకి లుక్ వైస్ బాగా అర్రే! బావుంది కేక్ అనిపించేలా ఉండాలి. టేస్ట్ కూడా బావుండాలి. అది సెకండరీ అనమాట. 2 బావుంటేనే కానీ లుక్ వైస్ కూడా మనం నీట్‌గా కేక్ లుక్ అనేది ఫినిష్ చేసుకోవాలి. కొద్దిగా టైమ్ టేకింగే. అలా అనని చాలా టైం మీరు ఇలానే చేస్తూ ఉన్నారంటే క్రీమ్ అనేది డ్రై అయిపోతుందండి. అప్పుడు అస్సలు బాగోదు. సో, ఫాస్ట్‌గానే చెయ్యాలి. బిగినర్స్ అయితే ఒకవేళ మీకు ఏసీ రూమ్స్ అలా ఉన్నాయి అంటే మీరు ఆ రూమ్‌లోకి వెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ఎక్కువ టైం తీసుకుంటే విప్పింగ్ క్రీమ్ ఏదైతే ఉందో ఆ విప్పింగ్ క్రీమ్ అనేది డ్రై అయిపోతుంది.
సో, ఫాస్ట్‌గానే చేసుకోవాలి. అలానే లుక్ కూడా బాగా వచ్చేటట్లు చూడాలి. ఎక్సెస్ క్రీమ్‌నంతా కూడా ఇలా స్లోగా స్క్రాపర్‌తో మనం స్క్రాప్ చేసుకుంటూ ఎక్సెస్ క్రీమ్‌నంతా కూడా మనం తీసేయాలండి. ఎక్కడెక్కడైతే మనకి కేక్ కనిపిస్తుంటూ లుక్ ఫినిషింగ్ బాలేదనుకుంటామో అక్కడంతా కూడా మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకుంటూ స్క్రాపర్‌తో నీట్‌గా మనం స్క్రాప్ చేసుకుంటూ రావాలి. సో, అప్పుడే మనకి కేక్ లుక్ అనేది బావుంటుంది. చూస్తున్నారు గదా! సో, ఇలానే ఎక్కడెక్కడైతే మనకి నీట్‌గా లేదో అక్కడ మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకుంటూ, మళ్ళీ స్క్రాపర్‌తో స్క్రాప్ చేసుకుంటూ, మనం కేక్ అనేది ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇదైతే నాకు హోరమావు నుంచి ఆర్డర్ అనేది ప్లేస్ చేశారండి. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది. కస్టమరే వచ్చి పిక్ చేసుకుంటామన్నారు. సో, అందుకే నేను ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే 2 కేజెస్ కేక్ కదా! కేక్ స్పాయిల్ అయిపోతుంది ఆర్డర్స్ ద్వారా పంపిస్తే. సో, అందుకని కస్టమరే వచ్చి పిక్ చేసుకుంటారన్నారు కాబట్టి నేను ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశానండి. సో, లుక్ అయితే సేమ్ మనకి ఆహ్, కస్టమరే రిఫరెన్స్ పిక్చర్ అనేది షేర్ చేశారు. యాక్చువల్లీ ఈ కేక్ అనేది యూనికార్న్ థీమ్‌తో సెలెక్ట్ చేసుకున్నారండి. ఒకవేళ మీరు చేయాలనుకున్న కేక్ ఏదైనా కలర్స్‌లో ఉంది అనుకుంటే, మనం ఫ్రిడ్జ్‌లో క్రమ్ కోట్ పెడతాం కదా! తీసుకొచ్చాక మీరు విప్పింగ్ క్రీమ్‌లో కలర్ అనేది యాడ్ చేసుకోండి. ఫినిషింగ్ చేసుకోండి ఆ కలర్‌తో. నాకైతే ఇక్కడ వైట్ కలర్ కస్టమర్ షేర్ చేసిన రిఫరెన్స్ పిక్చర్‌లో నాకు వైట్ కలరే ఉంది కాబట్టి, నేను ఎటువంటి కలర్ అనేది యూజ్ చేయట్లేదు. విప్పింగ్ క్రీమ్‌తోనే నేను ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. లేదు మీకేదైనా కలర్ కావాలి అనుకుంటే, ఈ టైంలో మీరు యాడ్ చేసుకొని, కేక్ లుక్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. బోర్డ్ అనేది గూడా ఎప్పుడూ కూడా నీట్‌గానే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత క్రీమ్ అనేది డ్రై అయిపోతుంది. అప్పుడు మనం నీట్‌గా చేయడానికి అవ్వదు. సో, అందుకని ఎప్పటికప్పుడు మనం బోర్డ్ అనేది నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నీట్ చేసుకుంటూ ఉండండి. క్లీన్ చేస్తూ ఉండండి. కేక్ చూసారు కదా! కేక్ లుక్ అయితే ఫినిష్ చేశారు. ఇదైతే మనకి యూనికార్న్ థీమ్‌లో వచ్చింది కాబట్టి షేర్ చేసిన రిఫరెన్స్ పిక్చర్‌లో ఎలా ఉందో నేను అలానే ఇప్పుడు లుక్ అనేది కంప్లీట్ చేస్తాను చూడండి. హ్మ్. దీనికి నాకు ఐస్, హార్న్ కావాలి. యూనికార్న్ అనంగానే మనకు గుర్తొచ్చేవి అవే కదా! నేనిక్కడ రిఫరెన్స్ పిక్చర్‌లో ఉన్నట్టే గ్లాసీ ప్రింట్ తీయించుకున్నాను. గ్లాసీ ప్రింట్ ఏంటంటే ఫ్రూటో ప్రింట్ అంటారు. మీ దగ్గరలో ఉన్న జెరాక్స్ షాప్స్‌లోకి వెళ్ళి ఒక్కసారి మీరు గ్లాసీ ప్రింట్ అని అడిగితే వాళ్ళే ఇస్తారండి. చూస్తున్నారు కదా! హార్న్ ఐస్. ఏ4 షీట్ పేపర్ అండి అది. మనం ఆ పేపర్ వేస్ట్ అవ్వకుండా ఇంకా నేను నాకెలానో కేక్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాను. అలా పిక్ చేసుకున్నాను. అలా ఎడిట్ చేసుకోవాలి. క్యాన్వాస్‌లో ఎడిట్ చేసుకుంటే మనకి ఆ ప్రింట్ అనేది ఇస్తారు. మనకి కేక్‌కి తగ్గట్టుగా మనము దాన్ని సిజర్‌తో నీట్‌గా కట్ చేసేసుకొని, మనం కేక్ పైన ప్లేస్ చేసుకుంటాము. దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, ఆ గ్లాసీ ప్రింట్‌ని అనేది కూడా ఒకవేళ మీకెవరికన్నా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎలా ఎడిట్ చేయాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూస్తున్నారు కదా! అవి నీట్‌గా మనం కట్ చేసుకొని, ఎక్కడైతే మనకు ఆ రిఫరెన్స్ పిక్చర్‌లో ఉన్నట్లు, మనం ఏ ప్లేస్‌లో అయితే మనకు ఐస్ ఉన్నాయి, అవి చూసుకుంటూ మనం ప్లేస్ చేసుకోవాలండి. చూస్తున్నారు గదా! మా దగ్గర అయితే ఆ గ్లాసీ ప్రింట్‌కి నాకు 40 రూపీస్ చార్జ్ చేశారండి షాప్ వాళ్ళు. మీ దగ్గర ఇంకా తక్కువయ్యుండొచ్చు, ఎక్కువయ్యుండొచ్చు. డిపెండ్స్ ఆన్ లైక్ మన ఏరియాని బట్టి ఉంటుంది. సో, మీ దగ్గర ఎంత అవైలబుల్ ఉంటుందో ఒక కేక్ లుక్ అనేది మారిపోతుంది. వాళ్ళకి నేను ఫస్ట్ ఫాండెంట్ అని చెప్పారు వాళ్ళు. నేను ఫాండెంట్ అనే ఆప్షన్ గూడా ఇచ్చాను. ఫాండెంట్‌తో కూడా మనం చేసుకోవచ్చు యాక్చువల్లీ. బట్ వాళ్ళు ఫాండెంట్ వద్దు. మేము తినమన్నారు. సో, వాళ్ళు చెప్పినట్లుగానే నేను గ్లాసీ ప్రింట్ తీయించి కస్టమర్‌కి ఇలా ప్లేస్ చేశాను. ఇక్కడైతే నేను ఆ రిఫరెన్స్ పిక్చర్‌లో పింక్ కలర్‌తో మనకి బార్డర్ అనేది పెట్టున్నారండి. సో, అలానే నేను 1 నాజిల్‌తో ఈ లుక్ అనేది ఫినిష్ చేస్తున్నాను. బిగినర్స్ అయితే మీరు అన్ని నాజిల్స్ కొనాల్సిన అవసరం ఏమీ లేదండి. 2డీ ఈ 2 నాజిల్స్ తీసుకుంటే మీకు కేక్ లుక్ అనేది పూర్తిగా ఫినిష్ అయిపోతుంది. బిగినర్స్ అయితే 2డీతోని చాలా డిజైన్స్ అనేవి మనం వేసుకోవచ్చు. సో, అవి సరిపోతాయి. బిగినర్స్ అయితే మాత్రం ఎక్కువ కొనొద్దు.
1M 2D మోస్ట్లీ సరిపోతాయండి. చూడండి ఈ కేక్‌కి నేను వాడిందల్లా 1M 2Dతోనే ఈ 2 కేజెస్ కేక్‌ని నేను ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసేసానండి. ఇవి నేను కలర్స్ యూజ్ చేసింది నేను జెల్ కలర్స్ యూజ్ చేశానండి. పౌడర్స్ కలర్ ఇట్లా కాదు. జెల్ కలర్స్ అనేవి మనకి ఉంటాయి. సో, అవి మాత్రమే యూజ్ చేసుకోవాలి కేక్స్‌లోకి. నేను రిఫరెన్స్ పిక్చర్‌లో 3 కలర్స్ ఉన్నాయి. పింక్ కలర్, బ్లూ కలర్, యెల్లో కలర్. ఈ 3 కలర్స్‌తోనే మనకి కేక్ లుక్ అనేది ఫినిష్ చేశారండి. సో, ఆ పిక్చర్‌లో ఉన్నట్లుగానే నేను కూడా ఈ కేక్ లుక్ అనేది ఫినిష్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఎంత టేస్టీ అసలు లుక్ వైస్ ఎంత బావుందో. ఆహ్, రిఫరెన్స్ పిక్చర్‌లో ఉన్నట్లుగానే నేను పైనంతా కూడా రోజెట్స్ అనేవి కూడా ఇస్తున్నానండి చూడండి. మీ కస్టమైజేషన్ అండి. మీకు ఎలా లైక్ ఒకవేళ మీరు ఆర్డర్స్ వైస్ చేస్తున్నారంటే, ఆ రిఫరెన్స్ పిక్చర్‌లో ఏమేమున్నాయి, అసలు మన దగ్గర ఏమున్నాయి అవి చూసుకుంటూ ముందే మనం కన్ఫర్మ్ చేసుకున్నప్పుడే మన దగ్గర ఏవున్నాయి, ఏవి లేవు, మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే ఈ విప్పింగ్ క్రీమ్ అనేది ఓన్లీ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అండి. ఇది మనకి బయట లైక్ ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉండదు. మన నియర్ బై మార్కెట్స్‌లోనే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఫ్రీజర్‌లో పెట్టుకుంటాము. సో, అందుకని ఏంటంటే మన దగ్గరలో ఉన్న వాటిల్లోనే మీరు చూసుకోవాలి. పౌడర్స్ చాలామంది అడుగుతున్నారు. లైక్ పౌడర్స్ వాడొచ్చా? వాడొచ్చండి. వాడకూడదని కాదు. బట్ ప్రైజీ అట్ ద సేమ్ టైమ్ ఫినిషింగ్ కూడా అంత పర్ఫెక్ట్‌గా రావట్లేదు. సో, అదొక్కటి చూసుకోండి. ట్రోపోలైట్ బోల్డ్ అని బ్రాండ్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఏం బ్రాండ్ ఉన్నా నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ ఏం పర్వాలేదు. ఆహ్, యెల్లో కలర్ కూడా మనకి రిఫరెన్స్ పిక్చర్‌లో షేర్ చేశారు. కస్టమర్ ఏదైతే రిఫరెన్స్ పిక్చర్ పెట్టారో అలాగే చేస్తే ఏంటంటే లైక్ చూడంగానే అరే! సేమ్ ఫోటోలో ఉన్నట్లే ఉందే అన్న వస్తుందనమాట. అది నెక్స్ట్ ఆర్డర్ కూడా మీకే ప్లేస్ చేసే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. సో, రిఫరెన్స్ పిక్చర్‌లో ఎలా ఉందో నేను అలానే ఎక్కడెక్కడైతే రోజెట్స్ అనేవి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో అలానే నేను ఆ పిక్చర్‌లో చూస్తూ ఈ కేక్ లుక్ అనేది నేను ఫినిష్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! హ్మ్. స్లోగానే చేసుకోండి. పైపింగ్ బ్యాగ్స్‌లో పెట్టుకున్న తర్వాత మీరు ఏ నాజిల్స్ మీకు ఫ్లవర్స్ కావాలో ఆ నాజిల్ అనేది యూజ్ చేసుకుంటే మీకు ఈ ఫ్లవర్స్ అనేవి మీరు ప్లేస్ చేసుకోవచ్చండి. హ్మ్. ఇవి జెల్ కలర్స్. సో, చూస్తున్నారు కదా! కస్టమరు ఆహ్, షేర్ చేసిన రిఫరెన్స్ పిక్చర్‌లో ఈ ఫినిషింగ్‌తో పాటు పైన వైట్ కలర్ స్ప్రింకిల్స్ అనేవి కూడా యాడ్ చేసుకున్నారండి. అవి కూడా ఎడిబుల్లే అనమాట. హార్న్ కూడా ప్లేస్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఆ వైట్ కలర్ స్ప్రింకిల్స్ అవి ఎడిబుల్లే. మీకు ఎక్కడైనా బేకర్ స్మార్ట్, బేకర్ సూపర్ మార్కెట్ ఎక్కడన్నా దొరుకుతాయి. లేదు ఎక్కడా లేవంటే ఇవి ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి అండి. మీకు ఏ కలర్ స్ప్రింకిల్స్ కావాలన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహ్, రిఫరెన్స్ పిక్చర్‌లో బ్యాక్ సైడ్ కూడా మనకి లైక్ డిజైన్ అనేది ఉంది. కానీ పిక్చర్‌లో అవి సరిగ్గా కనిపించట్లేదు. సో, అందుకని వెనక నేనే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో నేనే రోజెట్స్ అనేవి ఇస్తున్నాను. చూస్తున్నారు కదా! వైట్ కలర్ స్ప్రింకిల్స్‌తో కేక్ లుక్ అనేది ఫినిష్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఎంత ఎంత లైక్ లుక్ వైస్ ఎంత బావుందో కదా! అసలు కేక్ అనేది. సో, పిల్లలకి ఇంకా గర్ల్స్‌కి యూనికార్న్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ పాప ఈ కేక్ చూసి చాలా హ్యాపీ అయిపోయింది. తన రివ్యూ షేర్ చేశారు. యూనికార్న్ అన్నారు పిల్లలంతాని చాలా హ్యాపీగా అనిపించింది. వైట్ కలర్ స్ప్రింకిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఆ స్ప్రింకిల్స్ అనేవి ప్లేస్ చేసుకున్నారో అంతా కూడా నేను ప్లేస్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండీ కేక్ లుక్ అనేది ఎలా ఉందో. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్.